లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఏ కస్తూరి, కాస్త ఉప్పు తెచ్చి పెట్టవే. నాకు తెలియదు పో. తెమ్మంటుంటే తేను. తీసుకురావు. రాను. తీసుకురావు. నిన్ను. అయ్యో, కంట్లో పడిందా బావా? ఉండి తుడుస్తాను. ఏంటే, నేను ఉండగా నువ్వు మరి స్పీడ్ అయిపోతున్నావు. ఏ, నీ తుడిస్తే తప్ప? అవును, పిండి వేసింది నేను గనక తుడవాల్సింది కూడా నేనే. నీకేమన్నా బాగుందా బావా? బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నేను అడిగింది పిండి గురించి కాదు, నీ గురించి. ఆదివారం నాడు వస్తానని చెప్పి ఉత్తరం రాసి ఇప్పుడు వచ్చేది. అందుకేగా నీ ఉత్తరం రాగానే పరిగెత్తుకుని వచ్చేసాను. ఆ వాళ్ళ తర్వాత వచ్చేది. ఇవాళ వస్తావు రేపు వస్తావు అని ఎదురు చూసి చూసి మోసపోయాను. నువ్వు ఇలాగే చేస్తుంటే మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి కట్టపెట్టేస్తాడు. ఇదిగో ఇవన్నీ వినటానికి నేను ఇక్కడికి రాలేదు, నీ నవ్వు మొహం చూడ్డానికి వచ్చాను. ఏది కొంచెం నవ్వు 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 నవ్వు. వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చెప్పి నా నోరు మోయిస్తుంటావు. బావా, నేను ఇలా తుడుస్తుంటే నీకేం అనిపించటం లేదా? కనిపిస్తేగా అనిపించడానికి. ఏ కంట్లో పడిందిగా. ఏం చేస్తున్నారు అక్కడ? మిమ్మల్ని ఏం చేయట్లేదు నాన్న. నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడే 5 సెకండ్లు అయింది. వయసులో ఉన్న ఆడపిల్ల కోసం నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోబోతున్నాగా. ఎప్పుడు? నా బిస్కెట్ ఫ్యాక్టరీ పూర్తయి మా చెల్లెలు సుభద్ర పెళ్లి జరిగిన తర్వాత. ఈలోగా నేను తాతనవుతాను. మావయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడింది, నేను పెళ్లిలా చేసుకోను. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద కాక దేని మీద నిలబడ్డావురా? అసలు నా సమస్యను అర్థం చేసుకోవే. సమస్యలు చూసి భయపడేవాడివి ఎందుకురా నువ్వు ప్రేమించటం? ఆ మాత్రం ధైర్యం లేని వాడివి ఎందుకురా నా కూతురికి ఆశలు చూపించ మోసం చేయటం? అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ పేరు పెట్టినాడే అనుకున్నాను. ఇది జరిగి వచ్చే పని కాదు. మావయ్య, మా అమ్మ గురించి మాట్లాడావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? నీలాంటి వెన్నెముక లేని వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కొయ్యలేనురా. ఇంకా నిలబెట్టావారా? నేనే నీ కోసం రాలేదు, రుక్మిణి కోసం వచ్చాను. కాళ్ళు కడగాల్సిన నన్ను పట్టుకుని బయటికి వెళ్ళమంటావా? వెళ్ళమంటే కాదు, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావంటే కాళ్ళు ఎరగొడతాను. ఈ ఊరు మీ తాత ముత్తాతలు సొత్తా? ఈ ఇల్లు మా తాతలు సొత్తారా? అట్టే వాగావంటే నిన్ను అసలు నీకు వేరే సంబంధం చూస్తే కదా తెక్కగొతారనే. ఆహా, సొంత తమ్ముడి ఫ్యాక్టరీలో కరెంటు వైర్లు అమ్మేసి మా అందరి చేత మందు కొట్టేస్తున్నారు. మీకు మీరే సారండి బాబా. తాగిన తర్వాత నిజాలు మాట్లాడకూడదురా, కొంపలు మునిగిపోతాయి. ఏంటది వెనకాల దాచావు? బ్రాందీ ఆవిష్కరా, ఏ బ్రాండో చెప్పు. టర్బోవసాక. టర్బోవసాక? అవును, ఇది దగ్గుమందు. కావాలంటే తాగి చూడు. పెట్టుకోండి 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 ఏంటో నన్ను పట్టుకుంటారు? ఏం బావా, మందు తాగుతున్నావు అని మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావా? అందుకే నీ చేత మందు తాగించా. ఏంటి? నేను తాగింది దగ్గు మందు కదా? కాదు, బి క్లాస్ బ్రాంది. నేను మిమ్మల్ని అసలు చూడలేదు. నేను తాగింది దగ్గు మందు. టర్బోవసాక. 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 దగ్గు మందు. టర్బోవసాక. చెప్పండి, రాత్రి వైర్ ఎన్ని గంటలు పోయింది? నేను మా వర్కర్స్ మేమంతా రాత్రి 12 గంటల దాకా మేలుకునే ఉన్నామండి. తెల్లారేసరికి పోయాయండి. చిచ్చి, ఈ మధ్య మరీ దొంగ చీపైపోయారు సార్. చివరికి దరిద్రంగా వైర్లు కూడా దొంగతనం చేస్తున్నారు సార్. మీరు అవకాశం ఇస్తే దొంగని ఇమీడియట్ గా పట్టుకుంటారు సార్. ఎలా పట్టుకుంటావా? ఏ క్లూ లేకుండా? క్లూ లేకపోవడం ఏంటి సార్? ఆ కేడీ గాడి కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తే పేలిపోతాయి. నీకెందుకు బావా, ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయన చూసుకుంటారు. రిపోర్ట్ రాసివ్వండి. కాగితం దండగా. వాట్? అదేనండి, రాసే లోపల ఎలాగో పట్టుకుంటారు, కాగితం దండగా అంటున్నాడు. ఓహో అదే. కానీ ఈ దొంగతనం బాగా స్మార్ట్ గా జరిగింది. టైం పడుతుంది. రాసిచ్చి స్టేషన్ లో కలుసుకోండి. అలాగే. బావా, నువ్వు అను వర్కర్స్ పట్టుకుని 4 పీకారంటే దొంగ గంటలో బయటపడతాడు. అబ్బా, నువ్వు ఊరుకో బావా. అసలే 8,000 రూపాయలు వైర్ పోయి నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఒకడవే. 8,000? సరే, నీ ఇష్టం. కేసు పెడితే వైరు రాదు, దొంగ దొరకడు, డబ్బులు వెళ్తాయి. బాసు, కొంప మృంగిది బాసు. ఏమైందిరా? నువ్వు కొట్టానంటే చెప్తా. చెప్పు. రుక్మిణి నీకు రాసి పంపిన ఉత్తరం. ఏమైంది బాసు? వాళ్ళ నాన్న తనకు వేరే సంబంధం చూస్తున్నాడంట్రా. ఇవాళ కనుక నేను వెళ్ళకపోతే
అరటి చెట్టుకి గెలబదులు తన తలవేలాడుతుంది అయ్యో బాబాయ్ అయితే నువ్వు అర్జెంట్ గా వెళ్ళు బాసు ఆ. ఏం ప్రేమలో ఏమిటో చిచ్చి కోరుకున్నా ఎవరయ్యా కోరుకున్నా దిగండి నేనే దిగవయ్యా బాబు 50 అడుగుల తర్వాత దిగుతా. నీ ఇష్టం వచ్చిన చోట బస్సు లాగవయ్యా కావాలంటే టికెట్ అవ్వయా బాబు, డబ్బులు ఇస్తాను. 50 అడుగులకి టికెట్ ఉండవయ్యా బాబు భలే ఊళ్ళో ఉన్నావు అరే చెప్తుంటే వినవేంటయ్యా, 50 అడుగుల తర్వాత దిగుతా అన్నాగా. దిగవయ్యా బాబు దిగో దిగయ్యా బాబు. రైట్ రైట్ ఓ సోడా ఇవ్వండి. మెక్క ఎక్కడ నాకు కనపడలేదు. కనపడపోవటానికి అదేమన్నా నల్లపుస్తా? అమ్మాయి ఎక్కడే శ్యామల ఇంటికి వెళ్ళిందండి. అని చెప్పందా? శ్యామల శ్యామల ఒక్కొక్కరిని నరికి పొగలేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడున్నాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఎప్పుడు ఇదే తోటలో కలుసుకునేవాళ్ళం. ఈ తోట భలే కాపు కాస్తుందే, ఎప్పుడు వెళ్తుంటాయి కదా. అమ్మో అయ్యో, యజమాని చూస్తే చంపేస్తాడు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ రుక్కు, వచ్చేదారిలో మీ నాన్న ఎదురయ్యాడు. మీ ఇద్దరం దోబుస్లాట ఆడుకున్నాం, అందుకే లేట్ అయింది. నీకు అన్ని తమాషాలే. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా? పిచ్చి రుక్కు, ఈ లోకంలో మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీకెందుకా దిగులు? నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబా. ఏయ్ ఏంటది? ఫ్యాక్టరీ మూలంగానే ఈ ఆలస్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే ఫ్యాక్టరీ పని చక్క జరిగిపోతుంది. వెంటనే మన పెళ్లి. కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను, అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి, దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటే? పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం అది చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో 3 ముళ్ళు వేయలేడు. ఇదిగో, ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలవడానికి వీల్లేదు. ఎవరిని ఏ విధమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. ఆర్డర్ ఇచ్చి 4 రోజులైంది. 4 పైపులు ఓడింగ్ చేయడానికి 2 రోజుల ఎప్పుడు ఇస్తారు? ఇది ఉత్తర మ్యాటర్ కాదు, టెలిగ్రామ్ మ్యాటర్. రుక్మిణికి వేరే పెళ్లి నిశ్చయించారు. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడట. 6 రోజుల్లో పెళ్లిట. నువ్వు రాకపోతే రుక్మిణి ఉరిపోసుకుని. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్ లో చెప్పు. ఉరిపోసుకుని చేస్తుందట. రా చెప్తాను. బాసు, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంతమని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిసిన వాడి మీద పిడుగు పడినట్టు? సామెతలు తారుమారు చేయొద్దు. పిడుగుపడ్డ వాడిని పాము గడిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దావురా? పెళ్లి చేసుకో. పెళ్ళా? ఆ, లేకపోతే రుక్మిణి సౌమ్య నీకు దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి లేపుకొచ్చా? అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను. నువ్వు రా. పదా. ఎగిరేయడం కూడా రాదు. నువ్వే లవ్ చేస్తావురా? చూడు. ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్న పిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్మి, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా. ఉపాయమా? ఆ. ఉమ్. ఉమ్.
ఆగరా, మావయ్య వస్తున్నాడు. అయ్యో ఏయ్, నువ్వు ఊరుకో. ఒరేయ్, మీ మావయ్య యమధర్మరాజులా వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. రేయ్, మావయ్య వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. ఏయ్, రావుకో, పడేస్తే ఆయన చంపాను. నువ్వు పదరా. బాసు, భుజాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తాను రా. నువ్వు నోరు మూసుకుని పదా. దగ్గరకు వచ్చేస్తున్నాడా? పరిగెత్తనా? పరిగెట్టు. కాంతం, 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 ఇదిగో ఓ సెకండ్ ఇవ్వ. ఇప్పుడే చెప్తాను. ఏ చేపల చేతులండి. అబ్బా ఎలా ఉన్నావు? పర్లేదు అయిపోయా. ఇప్పుడు చెప్పు, నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకి ఏమొచ్చిందండి? అదేనే, మన రుక్మిణి కృష్ణమూర్తి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు. అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే గానీ వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు, మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకి ఏముందిలేండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది. పెద్దోళ్ళతో చెప్తే కట్నం అడుగుతారు. ఆ కట్నం మనం ఎందుకు ఇవ్వాలి? ఏమే, ఇదే బాగుందని నువ్వు కూడా ఎవరితోనే లేచిపోయావు. కాళ్ళు చేతులు వెరగొడతాను. పొలపలికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రేయ్, అటు వెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబు? ఏమో చెప్పలేం. వీళ్ళ నాన్న రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా, నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పు లేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. ఇంతకంటే వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి.
పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ బాబోయ్! బాబా దేవుడు కుంకో ఇవాళ ఉగాది కదా వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా ఆ, బాబా ఉమ్, సాయంత్రం త్వరగా వచ్చే ఇద్దరం బయటకు వెళ్దాం అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి అబ్బా, నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా మీ తమ్ముడు వస్తున్నాడు జీతం అడగండి తమ్ముడు ఏంటన్నయ్య? మీ వదిన జీతం తమ్ముడిని జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా. ఆ? ఆ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఏం చేస్తాం ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది అమ్మో, ఈ టైంలో మా ఊళ్ళో తాస్పాములు తిరుగుతాయి. ఆ? మా వదులు చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా ఏం చేయని చెప్పు. ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవిగా అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా అబ్బే, నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బాబా మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా ఇది మంచి సీజన్ అంట అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట ఫ్లవర్ షో? అరే, సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో, చలిబిడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరిగొద్దా అని ఉత్తరాలు మాత్రం రాసావు నేను రాశానా? రాయలేదు ఉండు ఇదిగో చదువు నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు ఇక్కడ చూడు మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం అబ్బా, అప్పుడేదో పరాగ్గా రాసింటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి చేశావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలని చిచ్చి పారేసావా అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా సరే, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా గట్టిగా కట్టు, 2 ముళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. అలాగేనండి, గట్టిగానే కడుతున్నాను. పడతారు మావయ్య, రుక్మిణి. ఆహా, ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమాయనా? రామారా. మా మావయ్య, అత్తయ్య, లక్ష్మి. సుభద్ర. మనిద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని మావయ్యకి చాలా కోపం వచ్చింది. వెళ్ళి క్షమించమని అడిగా. వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు, అందుకే మనతో పాటు రమ్మన్నా. ఆ మాటలతో టైం అయిపోతుంది, త్వరగా పడకండి. అందరూ జాగ్రత్తగా కూర్చోండి. నాకు స్పీడ్ గా తోలడం అలవాటు. ఓకే. ఇదిగా వ్యాన్కి సంబంధించిన కాగితాలు ఉన్నాయా? లేకపోతే నా ఉద్యోగం పోద్ది. అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు. ఓహో, ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. అప్సకున్న మాటలు నువ్వును. కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? నో రూమ్స్. అలా అనకండి సార్, మొత్తం ఊటీ అంతా తిరిగాం, ఎక్కడా రూమ్స్ దొరకలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చూడండి. వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్. 10 beds in 1 room. సార్, ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్. కృష్ణమూర్తి, ఏదో రూమ్ తీసుకోవా, చలికి వడికి సస్తున్నావు. ప్లీజ్ గివ్. సార్, ఇంకే సోడ కడికిమా? కడికాదు. అమ్మా అమ్మయ్యా మొత్తానికి రూమ్ దొరికింది త్వరగా పడుకోండి, పొద్దునే లేవాలి. అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా
అందరం సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలీగా నిద్రపోవచ్చు.